ఇక్కడ అత్రి మహర్షి వారు ఆ వేటగాన్ని పిలిచి, నువ్వు సంపాదిద్దామనుకుంటున్నావు, బాగానే ఉంది, భార్యా పిల్లల్ని పోషించడం, కానీ ఈ మార్గం తప్పు కదా, ఈ మార్గం పాపం కదా. అయ్యా, పాపమో పుణ్యమో నాకు సంబంధం లేదు, నాకు రావాల్సింది డబ్బు, కావలసింది డబ్బు. సరే, బాగానే ఉంది, డబ్బు పంచుకుంటున్నారు కదా, మరి నీ కుటుంబం డబ్బు వల్ల పోషింపబడుతున్నారు కదా నీ కుటుంబం, మరి దీని వెనకాల వచ్చేటువంటి పాపాన్ని కూడా నీ కుటుంబం పంచుకుంటుందా? ఇది చాలా ఆలోచించదగ్గటువంటి ప్రశ్నే. వాస్తవంగా ఒక యజమానిగా, ఒక భర్తగా డబ్బు సంపాదిస్తూ ఉన్నావు, ధర్మమే, పోషించడం ధర్మమే, కానీ దీని వెనకాల వచ్చేటువంటిది కుటుంబం స్వీకరిస్తుందా లేదా? నీకు డబ్బు కావాలి కదా, డబ్బు ఎంత అంటే అంత ఇస్తామయ్యా, కానీ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొని రా, అప్పుడు నీకు ఎంతంటే అంత, ఏదంటే అది ఇస్తా అన్నాడు అత్రి మహర్షి.